సామెతల గ్రంథం 21:30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. దేవునికి వ్యతిరేకమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదని దేవుని వాక్యం మనకు వాగ్దానం చేస్తుంది. దేవుడు తన జ్ఞానంతో ఈ సృష్టిని సృజించాడు. ఆయన జ్ఞానంతో సర్వ సృష్టిని కూడా ఆయన సృష్టించాడు. కాబట్టి మనం ఉన్నదే మన యొక్క సృష్టి. మనం ఈ భూమి మీద ఉన్నామంటే దానికి కారణం ఎవరు? ఆయన యొక్క జ్ఞానం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. నో వెపన్ ఫార్మ్డ్ అగేన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని యెషయా 54:17లో ఇశ్రాయేలీలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. విశ్వాసం మూలంగా మనమే ఆ ఇశ్రాయేలీలం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని జ్ఞానాన్ని మనం ఆశ్రయించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని జ్ఞానం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. స్టూడెంట్స్ జాగ్రత్తగా వినాలి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవాది దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు, జ్ఞాన సంపన్నుడు. కాబట్టి నువ్వేం చేయాలి? వెండిని వెతికినట్లు వెతకాలి. బంగారాన్ని వెతికినట్లు, అపరంజిని వెతికినట్లు వెతకాలంటాడు మరో చోట. మన బంగారం ఉంగరం పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? హాయిగా టీవీ చూస్తామా? ఏం చేస్తాం? ముందు అన్ని పనులు మానుకొని మొత్తం శ్రద్ధగా వెతుకుతాం. ఇల్లంతా కూడా ఊడ్చేస్తాం. అయినా దొరకలేదు అనుకోండి, మన ఇంటికి ఎవరు వచ్చారు ఇవాళ, పొద్దున్నుంచి ఎవరెవరు వచ్చి వెళ్ళారు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. మన మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? ఆ పోయినటువంటి ఆ యొక్క గోల్డ్ మీదే ఉంటుంది, ఆ సిల్వర్ మీదే ఉంటుంది. దేవుని బిడలమైన మనము కూడా జ్ఞానం లేకపోతే ఏదో విలువైన దాన్ని పోగొట్టుకున్నామని ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. వెండిని వెతికినట్లు దానిని వెతకాలి, అది నీకు దొరుకుతుందని చెప్తున్నాడు. దాచబడిన ధనమును వెతికినట్లు నీవు దానిని వెతికిన ఎడల. లేదేమన్నా ఎప్పుడైనా మనం పోగొట్టుకున్న వస్తువు విలువైంది మనకు దొరికితే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. హల్లెలూయా. ఒకసారి డాక్టర్ రాజీవ్ చందన్ ఒక అబ్బాయి డెంటిస్ట్ ఉండేవాడు మన ఊర్లో. కొవ్వూరు ఆయన ఇక్కడ ఆ రోజు ఇక్కడికి వచ్చి ఆ క్లినిక్ రన్ చేసేవాడు. 2017 ఆ టైంలో ఆయన మన చర్చికి వచ్చేవాడు. ఆయన ఢిల్లీ వెళ్ళి ఒక 12 లక్షలు పెట్టి ఒక మెషిన్ కొనుక్కొచ్చాడు. ఆ హాస్పిటల్లో దాన్ని ఏదో అంటారు, జ్ఞాపకం అట్లా ఆ మెషిన్ పేరు. కొనుక్కొచ్చాక ఆ ఢిల్లీ వెళ్ళి అంత ఖరీదు పెట్టి కొన్నటువంటి ఆ మెషిన్ దాని పాస్వర్డ్ మర్చిపోయాడట. పాస్వర్డ్ మర్చిపోయాడు. చాలా రోజులు అది ఓపెన్ అవ్వట్లా, ఏం చేయాలో తెలియట్లేదు తనకి. ఒకరోజు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, చర్చికి వచ్చి చర్చ్ అయిపోయిన తర్వాత, అన్న ఇలాగా జరిగిందని చెప్తే నేను తల మీద చేపెట్టి ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇక్కడ క్లినిక్లోకి వెళ్ళి దాన్ని పాస్వర్డ్ నొక్కితే అది ఓపెన్ అయింది. హల్లెలూయా. మనం పోగొట్టుకున్న దాన్ని దేవుడు ఏం చేస్తాడు? మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేస్తాడు దేవుడు. ఇలాంటి వాటి కోసమే ప్రార్థన చేయండి, ఇలాంటి వాటి కోసం దేవుడిని అడగకూడదని ఎవరు అనుకోకూడదు. నువ్వు మర్చిపోయింది ఎక్కడుందో కూడా దేవుడు చూపించేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి విలువైన వస్తువులు దేవునికి ఇవ్వగలడు. అంత ఖరీదు పెట్టి కొన్న ఆ యంత్రం తిరిగి పనిచేసింది. ఇప్పుడు అతను ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. దేవుని స్తోత్రం.
దేవుని వాక్యం చెప్తుంది నువ్వు జ్ఞానాన్ని వెతకాలంటే. ఈ మధ్య ఒక గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ చూస్తున్నాను నేను యూట్యూబ్లో. ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, మీరు ఇంత గొప్పవారు అవటం కారణం ఏంటంటే నేను ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలని చూస్తానని. ఆయన ముసలి వయసులో ఉన్నాడు ఇప్పుడు, అయినా సరే ఏంటంటే ప్రతిదీ దొరికింది ప్రతిదీ చదువుతూ ఉంటాడంట. హల్లెలూయా. ప్రతిదీ పరిశోధిస్తాడంట, డెప్త్లోకి వెళ్తాడంట, ఖాళీగా ఉన్నాడు. జ్ఞానం సంపాదించుకోవాలని అన్యజనులు తప్పించిపోతున్నారు. దేవుడు మనకు చెప్తున్నాడు జ్ఞానాన్ని సంపాదించుకోమని. వాళ్ళందరికంటే గొప్పవాళ్ళుగా దేవుడు క్రైస్తవులను చేశాడు. దానికి కారణం అసలైన జ్ఞానం ఎక్కడుందండి? అసలైన జ్ఞానం మీ చేతిలో ఉన్న ఈ గ్రంథము, పరిశుద్ధ గ్రంథమే. ప్రపంచంలో ఎవరు ఏది కనిపెట్టినా, ఎనీ ఇన్వెన్షన్ ఈజ్ బై క్రిస్టియన్స్. ఏదైనా సరే మీ కంటికి కనబడేది, లైట్, కారు, ఫ్యాన్, ఏసీ, A to Z కనిపెట్టిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులైతే. మనమేమో జాతకాలు చెప్పేవాళ్ళు చుట్టూ తిరుగుతున్నాం. దేవుడేమో మనకి జ్ఞానం ఇచ్చాడు, మనమేమో వీళ్ళకి చేతులు చూపించుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని మనం వెతకట్లేదు, దేవుని జ్ఞానాన్ని మనం వెతకడం లేదు, దేవుని సన్నిధిని మనం వెతకట్లేదు. దేవుని సన్నిధిలో ఏముందంటున్నాడు? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. విద్య లేనివాడు ఏమంటారు చెప్పండి? విద్య లేనివాడు ఎంత పశువు అంటే మరి. కానీ నేనంటాను చదువు కంటే సంస్కారం ముఖ్యమైంది. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా పశువు లాంటి వాళ్ళు చూశాను నేను. బాగా చదువు ఎక్కువైపోయినా కూడా గర్వంతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. కొన్ని చేయకుండా పనులు, ఫ్రాడ్లు, స్కామ్లు చేసిన వాళ్ళు చూశాను నేను. కాబట్టి విద్య లేనివాడు కాదు వింత పశువు. ఏం లేనివాడండి? ఈ దేవుని వాక్యం అనే జ్ఞానం లేనివాడు వింత పశువు. దేవుని స్తోత్రం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలోకి వెళ్తే, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో చక్కని 4 యవనస్తుల గురించి రాయబడి ఉంది. ఇక్కడ చూస్తే వారు బాలురు అని రాయబడి ఉంది, యవనస్తులు అని కూడా లేదు. బాలురు అంటే చిల్డ్రన్, అంటే టీనేజర్స్ అయి ఉంటారు. 13 నుండి 19 సంవత్సరాల వరకు, 13 to 19 టీనేజ్ అంటారు. ఆ టీనేజ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది అంటండి. ఈ 4 హెబ్రీ బాలురు అనగా యూదుల బాలుర్ని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఆ రోజుల్లో ఈ బబులోను రాజుగారు యుద్ధాలు చేసి అక్కడున్న పనికొచ్చే వాళ్ళని, బలమైన వాళ్ళని, ఆరోగ్యం కలిగిన వాళ్ళని, అందమైన వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ దేశంలో బానిసలుగా పెట్టుకొచ్చి దేనికైనా పనికొస్తారని. అలాగ తీసుకెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిన తర్వాత చదువుదాం 3వ వచనం నుండి. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందు అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమాని 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇమ్మని చెప్పి అష్పెనజ్ అనే అధిపతికి ఈ యవనస్తులను అప్పచెప్పాడు. 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి మంచి రాజభోజనాలు పెట్టి, వీళ్ళందరూ కూడా జ్ఞానం గలవారంట, ఆరోగ్యం గలవారంట. అందులో ఈ 4 యూదులు ఉన్నారు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి పెట్టినప్పుడు 3 సంవత్సరాల తర్వాత తీసుకురా అని రాజుగారు చెప్పాడు. రాయల్ ఫుడ్ తిని వీళ్ళు చక్కగా ఎదగాల్సిన వారు. అప్పుడు దానియేలు అన్నాడు, ధర్మశాస్త్రంలో తినకూడని ఆహారాలు ఉన్నాయి, ఇవన్నీ మనం తినటానికి వీల్లేదని చెప్పి ఒక సమర్పణ కలిగిన యవనస్తుడిగా
చూడండి 8వ వచనం అంటాడు, రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. పాత నిబంధన మీరు చదివితే పంచకాండాలు ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు చదివితే అక్కడ తినకూడని ఆహారాలు ఉన్నాయి. తినకూడని ఆహారాల గురించి మరి ప్రత్యేకంగా యూదులు ఎంతో నిష్ఠ కలిగి ఉండేవారు, అది అపచారంగా ఎంచేవారు. కాబట్టి దేవుని వాక్యంలో తినకూడదని ఏ ఆహారాలు అయితే ఉన్నాయో వాళ్ళు ఎక్కడో అన్య దేశంలో ఉన్నా సరే దేవుని వాక్యాన్ని వారు పాటించడానికే తీర్మానించుకున్నారు. దేవుని స్తోత్రం. రిక్వెస్ట్ చేస్తున్నారు వారి అధిపతికి. రిక్వెస్ట్ చేసినప్పుడు దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు మీద కృపా కటాక్షము అనుగ్రహించెను కనుక నపుంసకుల అధిపతి ఇట్లా నేను మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ 7 బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించి ఆయనకు కనబడినట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేస్తారు. దానియేలు అంటున్నాడు, మేము ఏ నాన్ వెజ్ తినం, మేము శాకాహారం తింటాం, వెజిటేరియన్ తింటాం. ఎందుకంటే ఈ నాన్ వెజ్ మేము తినకూడదని మా గ్రంథంలో ఉంది కాబట్టి, మా ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుడు రాయించాడు కాబట్టి మేము తినము అని వేడుకున్నప్పుడు అధిపతి భయపడ్డాడట. ఎందుకంటే మీరు వెజిటేరియన్ తింటే ఏమవుతారండి? వెజిటేరియన్ తిన్నవాళ్ళు నీరసించిపోతారు. మాంసం తినేవాళ్ళు ఇప్పుడు చూడండి, మిలిటరీకి వెళ్తారు, అక్కడ ఫుల్గా మాంసాలు వేసి పెడతారు, ఫుల్గా ఎక్సర్సైజులు చేపిస్తారు. ఏంటంటే మిలిటరీ ట్రైనింగ్ చాలా దేహదారుఢ్యం ఉండాలి, వాళ్ళకి చాలా గట్టిగా ఉండాలి, చాలా 6 ప్యాక్లో 8 ప్యాక్లో ఉండాలి అక్కడ. వీళ్ళేమో రోజు క్యాబేజీ కాలీఫ్లవర్ తింటే ఏమొస్తుందండి? తోటకూరలు ఏమీ రాదు. హల్లెలూయా. మళ్ళీ గంట తిరగకుండా ఆకలేసేస్తుంది కూడా. అప్పుడు ఇతను చెప్పాడు, వీళ్ళందరికంటే మీరు వీక్గా కనపడ్డారంటే రాజుగారికి కానీ తెలిసిందంటే నా తలకాయ నరికించేస్తాడు. అప్పుడు దానియేలు రిక్వెస్ట్ చేశాడు మళ్ళా, సరే ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి, ఒక 10 రోజులు మమ్మల్ని టెస్ట్ చేయండి, 10 రోజులు మేము ప్యూర్ వెజిటేరియన్ తింటాం, 10 రోజులు మేము కూరగాయలు వేసుకుని తింటాం. అయితే 10 రోజులు పరీక్షించాక చూశాడంట. చదువుదాం. 10 రోజులు పరీక్షించాడు. అప్పుడు 13వ వచనం చూడండి. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మాయలో జరిగించుము. అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము ముఖములందరికంటే సౌందర్యముగాను కళగాను. హల్లెలూయా. దీన్ని డానియల్ ఫాస్టింగ్ అంటారు. డానియల్ ఫాస్టింగ్ అని పిలుస్తారు విదేశాల్లో. డానియల్ ఫాస్టింగ్ అంటే ఏంటి చెప్పండి? నాన్ వెజిటేరియన్ తినకుండా ఉపవాసం చేయడం అన్నమాట. కొంతమంది 40 రోజులు నీసు ముట్టుకోరు, దాన్ని డానియల్ ఫాస్టింగ్ అంటారు. అంటే 3 పూటలు తినేస్తారు కానీ వాళ్ళు మాంసాహారం తినరు. అయితే ఎప్పుడైతే 10 రోజులు పరీక్షించాక చూశాడో వీళ్ళ ముఖాలు ఏమైపోతున్నాయి? వెలిగిపోతున్నాయి అంటండి. దేవుని స్తోత్రం. 34వ కీర్తనలో ఒక వాగ్దానం ఉంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోను. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే నువ్వేం తిన్నావు అనేది ముఖ్యం కాదు, నువ్వేం త్రాగుతున్నావు అనేది ముఖ్యం కాదు. అక్కడ ఉన్న వాళ్ళు ద్రాక్షరసం తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు, దేహదారుఢ్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు, 6 ప్యాక్లు 8 ప్యాక్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. హల్లెలూయా. కానీ దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగోలు వారి దేహములు దేవుని ఆలయముగా పరిశుద్ధాత్మకు ప్రతిష్ఠించుకుని జీవించారు. ప్రియ దేవుని బిడ్డ, సొంత ఊర్లో కాదు వాళ్ళు ఉన్నది, సొంత దేశంలో కాదు, ఇశ్రాయేల్ దేశంలో లేరు, అన్య దేశంలో ఉండి కూడా వారు ఎంతగా పవిత్రంగా జీవించారో మనం చూస్తున్నాం. గత రాత్రి నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నన్ను ఎంతగానో కదిలించిన అంశం ఏంటంటే, చిన్న వయసులో వారికి దేవుని వాక్యం ఎంత బాగా తెలుసండి వాళ్ళకి. హల్లెలూయా. బైబిల్లో ఏముందో ఎంతమంది తెలుసు?
బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? చిన్న వయసులో ఉన్నటువంటి ఆ నలుగురు బాలురు, బహుశా 13 నుంచి 15 వరకు ఉన్నది వాళ్ళ వయస్సు, హై స్కూల్ పిల్లలు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ బాలురు అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, అంతగా వాళ్ళు వాక్యానికి వారు కట్టుబడి, వాక్యాల్లో ఒక ఆజ్ఞను కూడా అతిక్రమించకూడదని, ఒకే ఒక ఆజ్ఞది. అన్ని ఆజ్ఞలు పాటిస్తారు కానీ ఒక్కొక్కరు తప్పుతూ ఉంటాం మనం. కానీ ఒక్క ఫుడ్ విషయంలో అంత ఖచ్చితంగా ఆ దేశంలో కనబడని దేవుడిని వాళ్ళు వెతుకుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి సంఘంలో దేవుడు ఉంటాడని అందరికీ విశ్వాసం వస్తుంది, కానీ ఎక్కడో అన్య దేశంలో ఉంటే మనకేమవుద్ది? విశ్వాసం తగ్గిపోద్ది. కానీ ఎంత గొప్ప విశ్వాసం చూడండి వాళ్ళది, ఎంత గొప్ప విశ్వాసం. దేవుని కోసం నేను నిక్కచ్చిగా ఉండాలి, ప్రతిష్ఠించుకోవాలి, నిష్ఠగా ఉండాలి, దేవుని ఒక్క ఆజ్ఞ కూడా నేను అతిక్రమించకూడదు అని వారు ఒక తీర్మానం చేసుకున్నారు. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం అనే జ్ఞానం. యవ్వనస్తులు ముఖ్యంగా 119వ కీర్తన 9వ వచనం చెప్తుంది, యవ్వనులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? వాక్యము మనలను శుద్ధి చేస్తుంది, క్లెన్స్. ప్రియదేవుని బిడ్డ, మనకు లోకమాలిన్యం అంటకుండా, మనకు అపవిత్రత అంటకుండా దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. వాక్యం ధ్యానించాలి, వాక్యం వినాలి. హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడు, డోంట్ రీడ్ ద బైబిల్, మెడిటేట్ ద బైబిల్. కేవలం బైబిల్ని చదవద్దు, బైబిల్ని ధ్యానించాలి, లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, ఎక్కువ సమయం గడపాలి దేవుని వాక్యంతో. దేవుని వాక్యం ఎక్కువ జ్ఞానం చేసినప్పుడు నీ జ్ఞానం పెరిగిపోతుంది, నువ్వు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా రైట్ డెసిషన్స్ నువ్వు తీసుకుంటావు, దేవుని ఆత్మ నడిపింపు నీ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అద్దంతో పోలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం చదువుకున్నప్పుడు మన అద్దంలో చూసుకుంటే ఏమనిపిస్తుందండి? మనకి మన ముఖంలో ఏమి లోపించింది, మనం వేసుకున్న బట్టలు సరిగ్గా ఉన్నాయా లేదా, అంత స్పష్టంగా కనబడుతుంది. మన నిజస్వరూపం మనకు కనబడుతుంది బాహ్యంగా. అలాగే దేవుని వాక్యం అనే అద్దంలో నువ్వు చూసుకున్నప్పుడు యాకోబు పత్రికలో రాయబడినట్లుగా నీ అంతరంగము అద్దంలో కనబడుతుంది. దేవుని స్తోత్రం. నీలో ఇంకా ఏమి లోపాలు ఉన్నాయి, ఇంకా నువ్వేమేమి సరి చేసుకోవాలి అనేది దేవుని వాక్యం చూపిస్తుంది. కాబట్టి మీరు చదివే అన్ని బుక్స్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఏంటది? హోలీ బైబిల్. దేవుని స్తోత్రం. మీరు చదివే మూటలు మోసుకెళ్తూ ఉంటారు. అదిగో మా పిల్లలు కూడా మోసుకెళ్తారు, మేము మోసుకెళ్ళి వాళ్ళం. దేవుని స్తోత్రం. ఒక్కోసారి మా వండర్ అయితే వదిలేసి వస్తాడు అక్కడ. కాబట్టి ఆ యొక్క జ్ఞానం అన్నిటికంటే ప్రపంచంలో ద గ్రేటెస్ట్, మోస్ట్ ఏమంటారు, ఎక్కువగా అమ్మబడిన పుస్తకం బైబిల్ గ్రంథం అండి ప్రపంచంలో. దేవుని స్తోత్రం. ఎక్కువ డిమాండ్ ఉన్న పుస్తకం మన చేతిలో ఎంత అండి? 100 రూపాయలా 200? అంత తక్కువకి మనం దొరుకుతుంటే మనమేమో దాని విలువ తెలుసుకోవట్లా. ప్రపంచంలో కొన్ని కోట్ల బైబిల్స్ అమ్ముడైపోయాయి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మన బిడ్డల్ని వాక్యంలో పెంచాలి. హల్లెలూయా. వాక్యమును విశ్వసించాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని పాటించాలి. యేసు ప్రభువు కూడా తన శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు ఆయన. ఆ శిష్యులను ప్రతిష్ఠించమని, వాళ్ళని దీవించమని, వాళ్ళని వాడుకోమని ఒక పెద్ద ప్రార్థన చేస్తూ యేసు ప్రభు 17వ వచనంలో అంటున్నాడు, చదువుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. మీకు సత్యం తెలుసుకోవాలనుందా? మీకు నిజం తెలుసుకోవాలనుందా? అసలు ఈ సృష్టి ఏంటో, మనం ఎందుకు పుట్టామో, మనం అసలు ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలనుందా? సత్యం తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి. హల్లెలూయా. నీ వాక్యమే సత్యం.
వాక్యమందు ప్రతిష్ఠించబడాలి. మనం కాన్సక్రేట్ అవర్ సెల్వ్స్, డెడికేషన్, సమర్పణ. హల్లెలూయా. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసే వాళ్ళ కాకుండా ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యం సజీవమైనదై బలము గలదై ప్రతి 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదిగా ప్రాణాత్మ శరీరములను కీళ్లను మూల్గులను విభజించునంత మట్టుకు దూరుచు. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? దాని ఫైనల్ డెస్టినేషన్ ఏంటో చెప్తున్నాడు. కాబట్టి ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళాలండి? ఇప్పుడు మీరు వింటున్న ఆత్మ శరీరములు కీళ్ళు మూలుగుల లోపలికి వెళ్ళిపోవాలంట. హృదయాన్ని చివరిగా ఫైనల్ దాని డెస్టినేషన్ గమ్యం ఏంటది? హృదయానికి. అది హృదయంలో భద్రపరచబడాలి. వాక్యము హృదయంలో భద్రపరచబడాలి. యేసయ్య మాటలు, భూమి ఆకాశములు గతించినను నా మాటలు, దేవుడు ఏమి చేయొద్దన్నాడో దాన్ని కూడా మనము భయపడాలి దాన్ని చేయటానికి. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు భయపడ్డారు. అప్పుడు 10 రోజుల తర్వాత వీరు ఇంకా అందంగా కనపడుతున్నారు, ఇంకా ఆరోగ్యం కనపడుతుంటే అప్పుడు అనుమతించాడు అధిపతి. అనుమతించాక ఆ పరీక్ష కాలం అయిపోయింది, శిక్షణ కాలం అయిపోయింది, ట్రైనింగ్ పీరియడ్ అయిపోయాక రాజుగారి సముఖాన్ని తీసుకొచ్చారు. రాజుగారి సముఖంలో తీసుకొచ్చినప్పుడు చదువుదాం, దానియేలు గ్రంథం 19:20. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. హల్లెలూయా. రాజు వారందరితో వాళ్ళని ఇంటర్వ్యూ చేశాడట. ఐఏఎస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఇంటర్వ్యూ అలా చేస్తే వాళ్ళందరిలోకి ఎవరు గొప్పవాళ్ళుగా ఎంచబడ్డారు? దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా, నలుగురు కూడా. 20వ వచనం చదవమ్మా. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటా ఉండు శకునగాండ్రు అందరికంటే గారడి విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. హల్లెలూయా. అక్కడున్న శకునగాళ్ళు, గారడి విద్య చేసేవాళ్ళు, రాజుగారికి జాతకం చూపించేవాళ్ళు, ముహూర్తాలు చూసేవాళ్ళు అందరికంటే ఈ నలుగురు కుర్రాళ్ళకి 10 రెట్లు అంటండి. 10 టైమ్స్ అసలు, అంటే పోల్చలేని, నో కంపారిజన్. అంత జ్ఞానం వీళ్ళకి ఎలా వచ్చింది? వీళ్ళు ఏం చేశారు? అందరిలాగానే ఉన్నారు, అందరూ పడుకునే చోట పడుకున్నారు, అందరితోనే సహవాసం చేశారు, అందరితోనే డంబుల్స్ ఎత్తారు, అందరితోనే బస్కీలు తీశారు, అందరితోనే రన్నింగ్ చేశారు. కానీ వీళ్ళ జ్ఞానం ఎంత వచ్చేసిందండి? 10 రెట్లు జ్ఞానం వచ్చింది. దానికి కారణం ఏంటి? వారు దేవుని వాక్యానికి భయపడ్డారు. దేవుని స్తోత్రం. అన్కాంప్రమైజింగ్ ఫెయిత్, రాజీ పడకుండా, రాజీ లేని విశ్వాసం. నలుగురితో నరకానికి పిక్నిక్ అనుకోకుండా ఏం చేశారు? వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు, ప్రత్యేకంగా జీవించారు, దేవుని కొరకు త్యాగం చేశారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వారిని హెచ్చించాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము కూడా ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పేటలో ఉన్నా, ఎంత చెడ్డవారైనా మనం ఉండే ఏరియా వాళ్ళు, వారిలో కూడా మనం దానియేలు వలె బతకొచ్చు. హల్లెలూయా. వారిలో కూడా మనం ప్రతిష్ఠించుకుని, సమర్పించుకుని మనం జీవించినప్పుడు దేవుడు వాళ్ళందరికంటే నిన్ను అనేక రెట్లుగా ఆశీర్వదించే దేవుడైనాడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను నిలువదని నువ్వు నమ్మాలి. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా బోధిస్తుందంటే, హల్లెలూయా. ఈ మధ్య కదా మనం అనుకున్నాం, మనుష్యుడు కోత నుంచి వచ్చాడు అంటారు సైంటిస్టులు. దేవుడిని నమ్మరు సైంటిస్టులు. ప్రియ దేవుని బిడ్డ, కానీ వాళ్ళు చదువుకున్నదన్నీ కూడా క్రిస్టియన్ యూనివర్సిటీస్లోనే. ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా చూడండి, అబ్దుల్ కలాం లాంటి కూడా క్రిస్టియన్ స్కూల్స్లో చదివారు. హల్లెలూయా. అంబేద్కర్ గారు ద గ్రేటెస్ట్ ఇండియన్ అనే అవార్డు వచ్చింది ఆయనకి ఈ మధ్య.
అంతటి గొప్ప విద్యావేత్త. ఈ మధ్య విజయవాడలో ముఖ్యమంత్రి గారు పెద్ద విగ్రహం పెట్టారు. ఎన్ని అడుగులండి అది? చాలా అద్భుతమైన విగ్రహం. నిజమే, గొప్ప విద్యావేత్త అయిన గొప్ప రాజ్యాంగ నిర్మాత. కాన్స్టిట్యూషన్ ఆయన రాశాడు 1950 రిపబ్లిక్ డే జనవరి 26న. కానీ ఆయన చదువుకున్న యూనివర్సిటీస్ అన్నీ కూడా అమెరికా, ఇంగ్లాండ్ అన్నీ కూడా క్రిస్టియన్ యూనివర్సిటీస్లో చదివాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏది మాట్లాడుకున్న దేవునికి మహిమ చెందాలి. చివరిగా ఎవరికి మహిమది? దేవునికే. క్రైస్తవ దేశాలన్నీ అప్పిచ్చే దేశాలు, అగ్రరాజ్యాలు. ఎందుకంటే వారు దేవుని నమ్మారు. దేవుని స్తోత్రం. దేవుని ఆశ్రయించారు. ప్రార్థన పునాదుల మీద కట్టబడిన దేశాలు. ఈ మధ్య మన దేశం కూడా ఎంత అభివృద్ధి చెందింది. దానికి కారణం ఏంటి? ఈ మధ్య మన దేశంలో కూడా సువార్త విస్తరిస్తుంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అనే బండ మీద కట్టబడినప్పుడు వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన, దాని పునాది. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు, మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, జ్ఞాన సంపన్నుడైన దేవా, జ్ఞానమునకు మూలమైన మా దేవా, నీ జ్ఞానంతో ఈ సృష్టి అంతటిని సృష్టించావు నాయన దేవా. ఈ సమయంలో నీ ప్రియ బిడ్డలు, చిన్న బిడ్డలందరి కొరకు పేరు పేరు చొప్పున ప్రార్థన చేయించున్నాం ప్రభా. ఈ రోజున ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం దేవా. ఇంకా 1-2 నెలల్లో బిడ్డలందరూ పరీక్షలు రాయబోతున్నారు. మీ శిలువ రక్తంతో బిడ్డలు ముద్రించండి, అభిషేకించండి ప్రభా, అభిషేకించండి ప్రభా. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలకు అన్యజనుల కంటే 10 రెట్లు జ్ఞానం ఇచ్చావు. దేశంలోనే గొప్ప వాళ్ళని చేసావు నాయన.
ఏ బిడ్డల్ని కూడా మీరు గొప్ప వాళ్ళని చేస్తా నమ్ముచున్నాం. ఫిలిప్పీ 4:19 ప్రకారం క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి బిడ్డ అవసరతను మీరు ముట్టి మీరే మహిమ పొందమని జీతాలకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం